నటి సమంత ఇంట మళ్ళీ బ్యాండ్ బాజా మోగింది. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడమూరితో తన వివాహం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈషా ఫౌండేషన్ దగ్గర లింగ భైరవి టెంపుల్లో తను పెళ్లి చేసుకున్నట్టుగా అఫీషియల్గా ఇంకా తన నోటి నుంచి రాలేదు. బట్ 100% ఇది అందరూ మాట్లాడుకుంటున్న మాట. వివాహం జరిగింది కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వివాహం జరిగింది. లింగ భైరవి ఆలయంలో తన అత్యంత సన్నిహితుల మధ్య కేవలం 30 మంది అతిథుల మధ్య తన వివాహం జరిగిందట. ఆ పెళ్లికి ఎరుపు రంగు చీరని ధరించింది సమంత. సో పెళ్లిపై సాయంత్రం సమంత దంపతులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కొత్త జంటకి విషెస్ చెప్తున్నారు పెద్ద ఎత్తున తన అభిమానులు అండ్ సినిమా స్టార్ అందరూ కూడా. సో మనం చూస్తాం ఆ రెడ్ కలర్ శారీ ఇదే, ఎర్ర రంగు చీరలోనే సమంత పెళ్లి చేసుకుంది. సో ఆ పెళ్లికి సంబంధించి ముందు పెళ్లి కూతురుగా తయారు చేసిన తర్వాత ఆ ఫోటో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో పెళ్లికి సంబంధించిన ఫస్ట్ ఫోటో ఆర్టీవీ మీకు బయట పెడుతోంది. ఎరుపు రంగు చీరలో ఈ చీరే కట్టుకొని తను ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో తను రాజ్ నిడమూరును పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరు ద ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్లో డైరెక్టర్గా అంటే ఆయన ఎంతటి ఒక మంచి డిమాండ్ ఉన్న వ్యక్తి ప్రజెంట్. సో ఆయన బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న వ్యక్తి రాజ్ నిడమూరు. సో మీకు ఫోటోలో కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయనే రాజ్ నిడమూరు. సో ఈరోజు తెల్లవారుజామున ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే నిన్ననే రాజ్ నిడమూరు భార్య శ్యామలి ఢీ తన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా చేశారు. డిసెపరేట్ థింగ్స్. సో అంటే తను కొంత తెగించిన వాళ్ళు తెగింపు పనులే చేస్తారు రకంగా ఒక పోస్ట్ చేసింది. సో ఆ తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా సుమారుగా 7 గంటల సమయానికల్లా తను వివాహానికి సంబంధించి అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈరోజు తెల్లవారుజామున బహుశా 5 గంటల ప్రాంతంలోనే తన వివాహం కూడా జరిగిందట. సో వివాహానికి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ ఫొటోస్ని ఆ రెడ్ కలర్ శారీ తను పెళ్లి కూతురుగా తను రెడీ అయిన తర్వాత ఇదే ఫోటో అది. సో ఎగ్జాక్ట్గా మా సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడదాం. రవిచంద్ర, సో సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు రాజ్ నిడమూరు. అందరూ ఊహించినట్టుగానే రాజ్ నిడమూరుని తను పెళ్లి చేసుకున్నారు. తెల్లవారుజామున ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి టెంపుల్లో వివాహం అయింది. అప్డేట్స్ ఏంటి, ఎవరెవరు హాజరయ్యారు, ఇప్పుడు ఈ పెళ్లి వార్తల పైన టాలీవుడ్ ఇండస్ట్రీ ఎటువంటి విధంగా చర్చించుకుంటోంది? సమంత వివాహానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈషా ఫౌండేషన్ దగ్గర సమంత అలాగే రాజ్ వివాహం చేసుకున్నారు అన్న వార్త అయితే వచ్చింది. ఇప్పటి వరకు కూడా పరిశ్రమ నుంచి కానీ, సినిమా పరిశ్రమ నుంచి కానీ, సమంత వైపు నుంచి కానీ, రాజు వైపు నుంచి కానీ ఎవరు కూడా ఇది అఫీషియల్ అంటూ కూడా ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ అన్అఫీషియల్ సోర్సెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళ సన్నిహితుల దగ్గర నుంచి అయితే వాళ్ళిద్దరూ ఈ రోజు వివాహం చేసుకున్నట్లుగానే అన్అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచో కూడా రాజ్ తోటి సమంత సన్నిహితంగా మెలుగుతోంది. ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. రాజ్ ఇంటి దగ్గర దివాళీ సెలబ్రేట్ చేసుకుంది. అలాగే ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా కూడా అనేక సార్లు వీళ్ళిద్దరు వివాహానికి సంబంధించి ఇద్దరు లవ్ లో ఉన్నారు అన్న వార్తలు వచ్చినప్పటికి కూడా అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ ఎవరు కూడా దాన్ని ఇప్పటి వరకు ఖండించలేదు. సో వాళ్ళిద్దరు కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి మౌనం అంగీకారం అన్నట్లుగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో బంధం కొనసాగుతోంది అని పరిశ్రమలో అయితే ఇప్పటి వరకు అనుకున్నారు. సో ఈ రోజు బంధం కాస్త వివాహ బంధం ద్వారా ఇద్దరు ఒకటయ్యారు అనేది వార్తలు అయితే వస్తున్నాయి. బహుశా ఈ రోజు సాయంత్రానికి లేదా మరికొద్దిసేపట్లో ఈ విషయంపై సమంత కానీ లేదంటే రాజ్ కానీ స్పందించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, అంటే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ సమంత ఇవ్వడం లేదు. సో బట్ దాన్ని గోప్యంగా ఉంచాలనుకుంటున్నారా? సో ఉదాహరణకి తను సపరేట్ అయిపోయారు, డివోర్స్ అయిపోయింది, ఎవరికి వారు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నాగ చైతన్య ఆయన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సమంత గోప్యంగా ఉంచాలనుకుంటున్నారా ఈ విషయాన్ని? సో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి, రాజ్ తోటి తనకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గోప్యంగా ఉంచే ఉద్దేశం అయితే సమంతకు లేదు. ఎందుకంటే సమంతనే అనేక ఫోటోలు పెట్టింది. వాళ్ళిద్దరు కూడా సన్నిహితంగా మెలిగిన ఫోటోలు, టూర్ కు వెళ్ళి వచ్చినవి, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్, రాజ్ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో తను గడిపిన క్షణాల గురించి తను ఫోటోలు షేర్ చేస్తూ
కోట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సమంతకి దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. సో మరికొద్దిసేపట్లో ఒకవేళ వివాహ బంధం ఈ రోజు కనుక పెళ్లి జరుగుంటే మరికొద్దిసేపట్లో వాళ్ళిద్దరు కూడా సమంత కానీ రాజ్ కానీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ రవిచంద్ర, ఇప్పటికే టాలీవుడ్కి సమంత చాలా దూరం అయ్యారు, చాలా గ్యాప్ వచ్చింది తనకు. పెద్దగా అంటే రీసెంట్గా సినిమా ప్రొడ్యూస్ చేశారని చెప్పినప్పటికీ తను డైరెక్ట్గా మాత్రం టాలీవుడ్ ఫ్యాన్స్కి చాలా రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. ఇక ఈ దెబ్బతో తను బాలీవుడ్లో బిజీ అవకాశం ఉందా? బాలీవుడ్లో రాజ్ నిడమూరి చాలా మంచి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు. సో మంచి మంచి సిరీస్తో మంచి మంచి సినిమాలతో వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడ ఎంగేజ్ అయిపోయే అవకాశం ఉందా? సమంత టాలీవుడ్కి కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందా? సమంత అయితే టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే తను ఇక్కడ రీసెంట్ గా ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేసింది. దానికి రాజ్ కూడా సహ నిర్మాతగా ఉన్నారు. శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో తను కూడా యాక్ట్ చేసింది. యంగ్ టాలెంట్ ని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న కాన్సెప్ట్ లో తను ఇక్కడ సినిమాలు కూడా నిర్మిస్తాను, కంటిన్యూ చేస్తాను ప్రొడక్షన్ ని అంటూ కూడా ఆవిడ ప్రకటన చేయటం జరిగింది. సో తను బాలీవుడ్ లో కావచ్చు, లేదంటే వెబ్ సిరీస్ లో తను బిజీగా ఉంది. రాజ్ చేస్తున్న సిరీస్ లోనే తను ఎక్కువగా కంటిన్యూ అవుతుంది కాబట్టి. అలాగే విడాకుల తర్వాత తను కొంత అనారోగ్యానికి గురయ్యారు. మయోసైటిస్ వ్యాధితోటి చాలా రోజులు బాధపడ్డారు. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్న తర్వాత తను మళ్ళా కెరీర్ పై దృష్టి పెట్టారు. ఐటమ్ సాంగ్ చేశారు, పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేశారు. సో ఇలాగా బాలీవుడ్ లో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, సమంత కెరీర్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వివాహం పైన అటు టాలీవుడ్ లో తన ఫ్యాన్స్ లో కానివ్వండి, లేకపోతే తన సన్నిహితుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా సమంత ఈ వివాహానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఒక క్లూ ఇస్తూనే ఉంది. తన అభిమానులకు కావచ్చు, ఇండస్ట్రీ పీపుల్ కావచ్చు, అందరికి కూడా తను రాజ్తో సన్నిహితంగా మెలుగుతూ గాసిప్స్ ని ఖండించకుండా రాజ్తో తను ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఆ మూమెంట్స్ గురించి తను మంచి కొటేషన్స్ పెడుతూ తను ఆల్మోస్ట్ అందరినీ కూడా ఒక మెంటల్ గా ఫిక్స్ చేసింది. రాజ్ తోటి సమంత సన్నిహితంగా మెలుగుతుంది, వాళ్ళిద్దరూ ఏ రోజైనా వివాహం చేసుకునే అవకాశం ఉంది అనే ఫీల్ లోకి ఇటు సమంత అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళందరినీ కావచ్చు తీసుకొచ్చేసింది. కాబట్టి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అయితే కాదు. ఖచ్చితంగా తన కెరీర్ లో తను చాలా ఇబ్బంది పడింది. నాగ చైతన్య డైవోర్స్ తర్వాత మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడింది. తర్వాత కోలుకుంది. తను మంచి ధైర్యవంతురాలే. చాలా టెంపుల్స్ కు తిరిగింది, డివోషనల్ ప్లేసెస్ కి వెళ్ళొచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత రాజ్తో సన్నిహితంగా మెలుగుతూ తన అభిమానులకు కావచ్చు, కుటుంబ సభ్యులకి, ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా ఒక సూచన అయితే ఇచ్చింది. సో ఇండస్ట్రీ వైపు నుంచి సమంత మళ్ళా వైవాహిక జీవితంలో సెటిల్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా సమంత ఈరోజు తెల్లవారుజామున ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో 30 మంది తన సన్నిహితుల మధ్యలో, అత్యంత సన్నిహితుల మధ్యలో రాజ్ నిడమూరితో మళ్ళీ వివాహం. సమంత రాజ్ నిడమూరి, దీంట్లో మీ అభిప్రాయం మేరకి, మీరు చెప్తున్న మాట మేరకి 70% మంది సమంత రాజ్ వీళ్ళ జంటే బాగుందనేది చెప్తూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. రేహాన్ షేక్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని కామెంట్ చేశారు ఆయన. అండ్ కేకే శ్రీ ఆయనకు ఒక కామెంట్ వచ్చింది. సో సమంత గారికి శుభాకాంక్షలు, వారు నిండు నీరేళ్ళు చల్లగా ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటున్నారని ఒక కామెంట్ వచ్చింది. సో మీరు మీ విషెస్ని, సమంత రాజ్ జంటకి మీరు ఇచ్చే విషెస్ని, లేదా మీరు ఈ పెళ్లి తర్వాత ఫీల్ అయ్యేటువంటి మాట అంటే, జనరల్గా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకి మాత్రం విడాకులు, మళ్ళీ పెళ్ళి, ఇవన్నీ చాలా బిగ్గెస్ట్ మ్యాటర్స్, చాలా బిగ్గెస్ట్ మ్యాటర్స్. ఒక జీవితంలో కోలుకోవడం, జీవితంలో బయటపడడం, వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఆ వివాహ బంధం సరిగా లేకపోవడంతో విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకొన్ని రోజులు ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ మ్యాటర్స్ సామాన్య వ్యక్తులకైతే. కానీ సెలబ్రిటీల్లో కళ్ళు మూసి తెరిచేలోగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో పెళ్ళి, విడాకులు, ప్రేమ, పెళ్ళి, విడాకులు, మళ్ళీ ప్రేమ, మళ్ళీ వివాహం, ఇవన్నీ కూడా చాలా త్వరగా జరిగిపోతూ ఉంటాయి. సో సమంత విషయంలో తను కొంత సఫర్ అయిన విషయం నిజమే. చాలా సందర్భాల్లో తన సఫకేషన్ని, తను సఫర్ అవుతున్న విధానాన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు.
సో ఆ తర్వాత కూడా తనకి చాలా మంది తన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు. టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. చాలా మంది కూడా తమ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు, ధైర్యంగా ఉండమని చెప్పారు, తనకి సపోర్ట్గా నిలబడ్డారు కూడా. రీసెంట్ డేస్లో కొన్ని పొలిటికల్ హ్యాపెనింగ్స్ పైన కూడా, తనపై వచ్చిన వ్యాఖ్యల పైన కూడా చాలా మంది తనకి సపోర్ట్గా నిలబడ్డారు. అయితే తను కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ నేను పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేని చెప్పి కామ్ అయిపోయారు. కానీ లీగల్గా ఫైట్ చేస్తూ తనతో పాటుగా గతంలో కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని కుటుంబం కూడా అబాస్పాలైంది కాబట్టి వాళ్ళు లీగల్ ఫైట్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత ఆ లీగల్ ఫైట్ని విత్డ్రా చేసుకున్నారు. సో ప్రజెంట్ సమత పెళ్లి కొంత చాలా సీక్రెసీగానే జరిగిందని చెప్పాలి. చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో లింగభైరవి ఆలయంలో ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరులో ఈ వివాహం జరిగింది. సో మీరు మీ విషెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పెళ్లి పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్.